ఆసియా కప్ 2025 టోర్నీ తుది పోరుకు రంగం సిద్ధమైంది. మరికొద్ది క్షణాల్లో ఈ మెగా టైటిల్ ఫైట్ జరగనుంది. 40 కేళ్ల ఆసియా కప్ చరిత్రలోనే తొలిసారి భారత్ పాకిస్తాన్ జట్లు ఫైనల్లో తలపడుతున్నాయి. ఇప్పటికే ఈ టోర్నీలో పాకిస్తాన్ను 2 సార్లు చిత్తు చేసిన టీమిండియా రెట్టించిన ఉత్సాహంతో మరోసారి ఫైనల్లో ఓడించేందుకు సిద్ధమైంది. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఆసియా కప్ ఫైనల్ సమరానికి దుబాయ్ వేదికగా రంగం సిద్ధమైంది. ఆసియా కప్ 2025 టోర్నీ తుది పోరుకు రంగం సిద్ధమైంది. మరికొద్ది క్షణాల్లో ఈ మెగా టైటిల్ ఫైట్ జరగనుంది. 40 కేళ్ల ఆసియా కప్ చరిత్రలోనే తొలిసారి భారత్ పాకిస్తాన్ జట్లు ఫైనల్లో తలపడుతున్నాయి. ఇప్పటికే ఈ టోర్నీలో పాకిస్తాన్ను 2 సార్లు చిత్తు చేసిన టీమిండియా రెట్టించిన ఉత్సాహంతో మరోసారి ఫైనల్లో ఓడించేందుకు సిద్ధమైంది. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఆసియా కప్ ఫైనల్ సమరానికి దుబాయ్ వేదికగా రంగం సిద్ధమైంది. ఆసియా కప్ 2025 టోర్నీ తుది పోరుకు రంగం సిద్ధమైంది. మరికొద్ది క్షణాల్లో ఈ మెగా టైటిల్ ఫైట్ జరగనుంది. 40 కేళ్ల ఆసియా కప్ చరిత్రలోనే తొలిసారి భారత్ పాకిస్తాన్ జట్లు ఫైనల్లో తలపడుతున్నాయి. ఇప్పటికే ఈ టోర్నీలో పాకిస్తాన్ను 2 సార్లు చిత్తు చేసిన టీమిండియా రెట్టించిన ఉత్సాహంతో మరోసారి ఫైనల్లో ఓడించేందుకు సిద్ధమైంది. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఆసియా కప్ ఫైనల్ సమరానికి దుబాయ్ వేదికగా రంగం సిద్ధమైంది. పూర్తి సమాచారం కరెస్పాండెంట్ నాగేంద్ర లైవ్ లో అందిస్తారు. నాగేంద్ర, మరి కాసేపట్లో ప్రారంభం కానున్న ఈ మ్యాచ్ ఎలా ఉండబోతోంది? పూర్తి వివరాలేంటి? థ్యాంక్ యూ శ్రీదేవి. దుబాయ్ వేదికగా జరిగేటటువంటి ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్కు దాయాదుల పోరు సిద్ధమైందని చెప్పాలి. మరి కాసేపట్లో అంటే దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ నైట్ 8 గంటలకి మ్యాచ్ ప్రారంభం కాబోతుంది. ముఖ్యంగా ఈ మ్యాచ్కి సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా ఇప్పటి వరకు 1984లో ప్రారంభమైనటువంటి ఆసియా కప్ ఇప్పటి వరకు కూడా 16 ఎడిషన్లు జరగగా దాంట్లో 8 సార్లు ఇండియా విజేతగా నిలిస్తే, అదేవిధంగా 2 సార్లు మాత్రమే పాకిస్తాన్ విజేతగా నిలిచినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ ఆసియా కప్ ప్రారంభమైనప్పటి నుంచి ఫైనల్ మ్యాచ్ వరకు కూడా ఓటమి అనేది ఎరగకుండా ఇండియా ఫైనల్కి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. కానీ పాకిస్తాన్ మాత్రం పడిలేస్తూ ఫైనల్కి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా పాకిస్తాన్ అంశానికి మనం పరిగణలోకి తీసుకుంటే ముఖ్యంగా బౌలింగ్ పరంగా మాత్రమే ఆ టీం విజయాలు నమోదు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. బ్యాటింగ్లో మాత్రం చాలా బలహీనంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా మనం లీగ్ దశలో చూసుకుంటే ఇండియాకి కనీసం పోటీ కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉంది. కానీ గ్రూప్లో ఫోర్కి సంబంధించినటువంటి అంశంలో మాత్రం పాకిస్తాన్ ఇండియాకి గట్టి పోటీ ఇచ్చిందనే చెప్పాలి. ఈ ఫైనల్ మ్యాచ్ కూడా దాదాపు ఈ 2 జట్ల మధ్య నువ్వా నేనా అనే స్థాయికి ఈ మ్యాచ్ జరగబోతుందనే చెప్పాలి. ముఖ్యంగా దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరిగేటటువంటి ఈ మ్యాచ్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా కప్పు మరొక్కసారి కొట్టాలనేటటువంటి లక్ష్యంగా డిఫెండింగ్ ఛాంపియన్ అయినటువంటి ఇండియా తలబడబోతుందని చెప్పాలి. ముఖ్యంగా దీన్ని మాత్రం ఈ ఫైనల్ మాత్రం పాకిస్తాన్ ఎట్టి పరిస్థితులు కూడా తేలిగ్గా తీసుకునేటటువంటి అవకాశం కనిపిస్తలే. ఇండియా పరంగా చూసుకుంటే మాత్రం ఇప్పటి వరకు కూడా ఓటమి అనేది ఎరిగినటువంటి ఇండియా మ్యాచ్లో దాదాపు శ్రీలంకతో తలబడినటువంటి మ్యాచ్ ఏదైతే గ్రూప్ 4కి సంబంధించినటువంటి లీగ్ మ్యాచ్తో పాటు తాజాగా జరిగినటువంటి శ్రీలంక మ్యాచ్లో అటు హార్దిక్ పాండ్యా కానీ అభిషేక్ శర్మ కొంత గాయాల పాలైనటువంటి సంఘటన జరిగింది. దీనికి సంబంధించి
కొంత భారత శిబిరంలో కొంత ఆందోళన రెక్కిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే వీరిద్దరూ తుది జట్టు నుంచి తప్పుకుంటే మాత్రం కొంత భారత్ వీక్ అయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏదైతే మరొకసారి ఇండియా బిఫోర్ మ్యాచ్లో బుమ్రాకి రెస్ట్ ఇవ్వడం జరిగింది. ఆయన ప్లేస్లో వచ్చినటువంటి హర్షదీప్ శ్రీలంక మ్యాచ్లో వచ్చినటువంటి పరిస్థితి. ప్రస్తుతం బుమ్రా మరొకసారి ఫైనల్ మ్యాచ్కి మరొకసారి ఆయన రంగం సిద్ధం చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇప్పటివరకు చూసుకుంటే పూర్తి స్థాయిలో ఇండియాదే పైచేయిగా కనిపిస్తుంది. ఇండియా ఎట్టి పరిస్థితుల్లో కూడా కప్పు కొట్టాలనేటటువంటి ఆలోచనలో ఇండియా ఉంది. అదేవిధంగా దేశవ్యాప్తంగా కూడా అభిమానులంతా కూడా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరొక వైపు మనం మరొక అంశాన్ని పరిగణలోకి తీసుకుంటే ఇప్పటివరకు కూడా ఐసీసీ టోర్నమెంట్కి సంబంధించినటువంటి అంశంలో ఇప్పటివరకు కూడా పాకిస్తాన్ కానీ ఇండియా కానీ 5 సార్లు ఐసీసీకి సంబంధించినటువంటి టోర్నమెంట్ ఫైనల్లో తలబడగా ఇప్పటివరకు కూడా 3 సార్లు ఇండియాతో పాటు 3 సార్లు పాకిస్తాన్ గెలిస్తే 2 సార్లు మాత్రం ఇండియా గెలిచినటువంటి పరిస్థితి ఉంది. దీన్ని పరిగణలోకి తీసుకుంటే మాత్రం ఐసీసీ టోర్నమెంట్ ఫైనల్లో పాకిస్తానే కొంత ఆధిక్యం కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ మ్యాచ్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా 9వసారి ఇండియా కప్పు కొట్టాలనేటటువంటి లక్ష్యంగా బరిలోకి దిగబోతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఇక్కడ టాస్ చాలా కీలకంగా మారేటటువంటి అవకాశం కనిపిస్తుంది. మొదటగా టాస్ విన్ అయినటువంటి జట్టు మొదటగా ఫీల్డింగ్ తీసుకునేటటువంటి అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి కాసేపట్లో దుబాయ్ వేదికగా 8 గంటలకి ఇండియా దాయాదుల మ్యాచ్ ప్రారంభం కాబోతుందని చెప్పాలి శ్రీదేవి. రైట్ నాగేంద్ర, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.